నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం। మునగ సాగులో లాభదాయకమైన ఆదాయం పొందుతున్న మహబూబ్ నగర్ జిల్లా రైతు అనుభవాలతో పాటు నీటి సంరక్షణలో ఉమెన్ వాటర్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన చిత్తూరు జిల్లా మహిళా రైతు పారేసమ్మ విజయగాథను తెలుసుకుందాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో। పొలం బడిలో పాఠాలు నేర్చిన అనుభవం అతడిది। దశాబ్దాల కాలంగా పంటలతోనే అతని పయనం సాగుతోంది। రెక్కలు ముక్కలు చేసుకుని కంటికి రెప్పలా కాపాడుకొని ఆరుగాలం శ్రమించి పంట పండించినా ప్రతిఫలం కనిపించలేదు। పెట్టిన పెట్టుబడులు రాలేదు సరికదా, అప్పులే మిగిలాయి। అయినా కష్టాలెన్నెదురైనా నష్టాలు చుట్టుముట్టినా కాటిని వీడలేదు। సాగులో సమస్యలను సవాళ్లుగా స్వీకరించాడు। సాంప్రదాయ పంటల సాగుకు స్వస్తి చెప్పి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాడు। తన స్వేదాన్ని చిందిస్తూ లాభాల దిశగా అడుగులు వేస్తున్నాడు ఆ రైతు। ఇంతకీ ఎవరా రైతు, ఏమా పంట అనుకుంటున్నారా? అయితే మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లాల్సిందే। మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి తనకున్న వ్యవసాయ పొలంలో ఎన్నో ఏళ్లుగా వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి వంటి పంటలను వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తూ వచ్చాడు। ఓవైపు చీడపీడలు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా సాగులో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు। రెక్కలను నమ్ముకొని రేయింబవళ్లు కష్టపడినా పైసా లాభం కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టాల ఊబిలో కూరుకుపోయాడు। చివరకు అప్పులే మిగిలే దయనీయ పరిస్థితికి చేరుకున్నాడు। అయినా సేద్యంలోనే సాగాలనుకున్న ఈ సాగుదారు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాడు। మునగ సాగు చేపట్టాడు, లాభాల దిశగా అడుగులు వేస్తున్నాడు। కర్నూలు జిల్లా నుంచి 60 మునగ మొక్కలను తీసుకువచ్చి తన పొలంలో మొదట ప్రయోగాత్మక సాగు చేపట్టాడు। అప్పట్లో మునగ వినియోగం తక్కువగా ఉండేది। అయితే రాను రాను మునగలో ఔషధ గుణాలు దశ దిశలా వ్యాపించటంతో చాలా మంది మునగను తమ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు। దీంతో సాగుపైన మరింత దృష్టి సారించిన వెంకట్రెడ్డి 35,000 రూపాయల పెట్టుబడితో ఎకరం విస్తీర్ణంలో 500కు పైగా మొక్కలను పెంచుతున్నాడు। మామూలు రైతును సార్, నేను ఇంతకుముందుకు 60 విత్తనాలు ఇచ్చారు। నాకు కూడా తెలియదు, అది కర్నూలు వాళ్ళ దగ్గర 60 విత్తనాలు తీసుకున్నా। 60 విత్తనాలు వేస్తే ఒక చెట్టుకి అప్పుడు మంచిగా ఒక చెట్టుకి 600-700 కాయలు కాయినా సార్। అట్లా 60 చెట్ల కాయ మన తాన ఎవరు తినరు సార్, చేదంటారు। అట్లా తినేది తెలియక 23 ఏళ్ళ కదా మన వాళ్ళకి తెలియదు, అక్కడ వాళ్ళు ఎక్కువ వేరే వాళ్ళు కర్నూలులో ఎక్కువ ఆశపడతారు, మరి తినేది తెలియక చేసేది అంటారు। అయితే మామనాడు తీసుకుపోయి అమ్మిన 35 రూపాయలకు ఒక అమ్మిన సార్, 23 ఏళ్ళ కిందట। అట్లా పెంచుకుంటూ పోయినా 35 చెట్లు పోయి 150 పోయి 200 ఇప్పుడు 500 చెట్లు వేసిన ఎకరం తోట సార్। ఎకరంలో 35,000 పెట్టుబడి వస్తుంది, మనకి లాభం అయితే నాకు 1,00,000 రూపాయలు వస్తుంది సార్। లాభమే ఉంది, అందరు డాక్టర్లు కూడా మునగ తోటలో బలం ఉందని చెప్పి ఎక్కువ తినేది ఎక్కువ చేస్తారు। జనాలకు తినే తెలియదు కానీ డాక్టర్ చెప్పడం వల్ల మటన్, చికెన్ కొద్దీ మునక్కాయలను ఎక్కువ విటమిన్ ఉందంటే జనాలు ఎక్కువ తింటారు। ప్రతి ఇంట్లో వారానికి ఒకనాడు మునక్కాయ తింటారు సార్, అందుకు పండించే వాళ్ళు తక్కువయ్యారు, డిమాండ్ ఎక్కువైంది। అట్లా దీని నుంచి లాభం ఉంది। మునగాకు కూడా ఎంతమంది అయినా ఫ్రీ తెంపిస్తారు, నొప్పులు మోకాల నొప్పులు తగ్గుతాయంట మనకు తెలియదు కానీ మునగాకు తిన్నా కానీ మునగాకు తీసుకుపోయి ఎండబెట్టుకుంటారు, ఎండబెట్టుకొని పొడి చేసుకొని రోజు గ్లాసులు వేసుకొని తాగుతారు, మోకాల నొప్పులు తగ్గుతాయంట। నాకు తెలియదు కానీ వాళ్ళు ముసలోళ్ళు ఎంతోమంది వచ్చినా ఫ్రీగా తెంపిస్తారు, ₹1 తీసుకొని వాళ్ళ దగ్గర। అయితే 23 ఏళ్ళ నుంచి నష్టం అయితే ఇప్పుడు పోలేదు సార్, లాభం ఉంది, మంచిగా దిగుబడి బాగానే వస్తుంది, లాభం ఉంది। వాళ్ళు వస్తారు, ఇక్కడ వస్తారు, ఏం చేస్తాను నేను మార్కెట్కే తీసుకుపోను, వాళ్ళే వచ్చి తెంపుకుంటే ఎగబడతారు, ఇంకా కాయ దొరకదు ధర। ఇప్పుడైతే ₹1, ₹50, ₹50, ₹1 ఈరోజు అమ్మిన సార్।
మొన్న మార్చి వరకేమో ఏప్రిల్ మే నెల, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలలు రూపాయి చారణ ఉంటుంది సార్. ఈ జూన్ వచ్చే వరకల్లా కాయ అంతా కాదుగా సార్, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ జూన్ నెల ఈ 10 రోజులు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకా కాయ సార్, వర్షాలకు కాయదు. వర్షాలు పడితే కంప్లీట్ వదిలిపెడతాం, కొమ్మ కొట్టేస్తాం. కొమ్మ కొట్టేసి ఆ చెత్త అంతా బయటకు వేసి మళ్ళీ పసిల ఎరువు కానీ అది అన్నీ పెట్టి మళ్ళీ ఈ 6 నెలలు మళ్ళీ పెంచుకున్నాం సార్. చెట్టుని పెంచుకుంటే అప్పుడు ఇంక మళ్ళీ పూత పిండి అట్లా వస్తుంది. ఒక్కో మునగ మొక్క నుంచి సీజన్లో 600 నుంచి 800 రూపాయల వరకు ఆదాయం వస్తుందంటున్నాడు ఈ రైతు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మంచి దిగుబడులు వస్తాయని, ఈ సీజన్లో ఒక్కో మునగకాయ ధర రూపాయి నుండి రూపాయిన్నర వరకు పలకటంతో మంచి ఆదాయం సమకూరుతోందని రైతు చెబుతున్నాడు. ఇక జూన్ మాసంలో పంటకాలం పూర్తి కావటంతో అడపాదడపా కాసిన కాయలకు మరింత డిమాండ్ పలకటంతో ఒక్కో కాయ ధర 2 రూపాయల వరకు ఉంటోందని, దీంతో ఒక్క ఎకరాకు సుమారు 1,00,000 రూపాయలకు పైగా ఆదాయం వస్తోందని రైతు వెంకట్రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం వ్యాపారులు తమ పొలం వద్దకే వచ్చి కాయలను కోసుకొని తీసుకువెళ్తున్నారని చెబుతున్నాడు. ఇలా 23 ఏళ్లుగా తమకు మునగ పంట మంచి ఆదాయాన్ని అందిస్తోందంటున్నాడు. మునగ తోట వల్ల మనకు మంచిగా ఉంది, ఏడనే ఉంటాడు ఆయన ఉండి. పత్తి పంటల మా పత్తి పంటల్లో ఏం లాభం లేదు సార్. మా పత్తి పంటల వల్ల ఏం లాభం లేదు. పత్తి వేస్తే పత్తి ఖరాబ్ అవుతుంది, వర్షాలు పడతాయి లేకపోతే పడవు. ఇక ఈ మునగ తోట వల్ల అయితే ఆయన బాగుపడుతున్నాడు. ఇక మంచిగా ఉంది, మంచిగా అమ్ముకుంటున్నాడు, దిగుబడి బాగుంది. మేము కూడా వేయాలనుకుంటాం కానీ ఇది ఇంట్లో మాకు మందులు కొంచెం తెలియదు. పెట్టుబడి రోజుకు వస్తుంది సార్, మంచిగా వస్తుంది సార్. పెట్టుబడి వల్ల మంచి లాభం ఉంది. మునగలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉండటంతో తన వ్యవసాయ పొలం నుండి సమీప గ్రామస్తులు మునగ ఆకును మరియు పూతను తీసుకువెళ్లి మోకాల నొప్పులకు వాడుకుంటున్నారని, దీంతో మునగ కాయలే కాక పూత, ఆకులతో కూడా అనేక ప్రయోజనాలున్నాయని రైతు వెంకట్రెడ్డి చెబుతున్నాడు. తోటి రైతులు కష్టాల సాగును విడిచి ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించాలని ఈ రైతు సూచిస్తున్నాడు.